నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మద్యం కుంభకోణం కేసు. మరి ఈ కేసులో కీలక పరిణామం ఏదైతే ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి, అలాగే సీఎంఓలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది. మరి వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. మరి ఈ పరిణామాలతో రాబోయేటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఈ మద్యం కేసులో చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలోనే మరి సిట్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టే రోజులు దగ్గర పడ్డాయా అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తోంది. మరి సుప్రీంకోర్టులో ఈ రోజున ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ నిరాకరణ పరిణామాన్ని ఎలా చూడాలి, దీనిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్, మన రాకెట్ వీక్షకులకు. సార్, ముఖ్యంగా మరి బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టు వరకు కూడా తలుపు దాటుతున్నటువంటి పరిణామాలు. మిథున్ రెడ్డి వెళ్ళారు, ఆయనకి అక్కడ చుక్కెదురైంది. హైకోర్టులో తేల్చుకోమని చెప్పింది సుప్రీంకోర్టు. ఈ రోజున రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డికి, అలాగే ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి వాళ్ళకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరి ఏంటంటే ఇప్పుడు ఈ మద్యం కేసులో ఇప్పటికే సిట్ అధికారులు దూకుడు పెంచారు, దర్యాప్తును కూడా చాలా వేగంగా చేస్తున్నటువంటి పరిణామం. మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు మనం చూడొచ్చు? అసలు ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం సతీష్ గారు. ఎందుకంటే ఇంతవరకు ఇంత పెద్ద కుంభకోణం అసలు ఎన్ని వేల కోట్లు అనేది ఇప్పుడు ఒక అంచనా దొరకటం లేదు. ఎందుకంటే ఇది 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది. రెండోది అంత నగదు రూపాల్లో చెల్లింపులు జరిగినాయి. తర్వాత ఈ మద్యం విధానాన్ని అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ నిర్ణయించలేదు, చర్చించలేదు. కేవలం కొంతమంది నేరపూరితులైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారో దీనికి రూట్ మ్యాప్ కూడా వేసింది వాళ్లే. పాత మద్యం విధానాన్ని రద్దు చేసేసి వీళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటుంది అనేది అలా మలుచుకున్నారు. మీకు తెలుసు, ఢిల్లీ కుంభకోణం జస్ట్ ఒక ఆక్షన్లో కొన్ని షాపులకి జరిగిన వివాదమే ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ని, ఉప ముఖ్యమంత్రిని కూడా నెలల తరబడి జైల్లో పెట్టారు. తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అమ్మాయిని. తర్వాత అక్కడ మన తమిళనాడులో ఒక 1000 కోట్ల కుంభకోణం విషయంలో కూడా ఈడీ ప్రవేశించింది. ఇప్పుడు ఇది చాలా తార్కిక ముగింపుకు వచ్చేసింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేలటానికి ఇంకా ఎక్కువ సమయం ఏం లేదు. అసలు వెరీ బిగినింగ్లోనే వాళ్ళు చెప్పేశారు, ఇది మేం చేసింది కాదు, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తేనే మేము విజయసాయి రెడ్డి గారు ఇంట్లో మీటింగ్ పెట్టుకుని ఈ విధానాన్ని నిర్ణయించాము. మా నిర్వహణ అంతా కూడా డబ్బులు కలెక్షన్ చేయటమే కానీ వాటిని పైకి పంపటమే కానీ మాదేం లేదు పెద్ద పాత్ర అని. అంటే కొన్ని చెప్పారు, ఎవరైతే డిస్టిలరీస్ వాళ్ళు ఎక్కువ మొత్తంలో మాకు కిక్ బ్యాక్స్ ఇచ్చారో వాళ్ళకి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చాము, పెద్ద కంపెనీలు వాళ్ళకి అసలు ఇవ్వలేదు. కొంతమంది అసలు ఒక్క కేసు కూడా అమ్మలేకపోయారు. అసలు వాళ్ళని మొత్తం ఎలిమినేట్ చేశారు. అసలు అమ్మకాల్లో వాళ్ళ పాత్ర లేదు. ఇక కేవలం ఎవరైతే వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు డిస్టిలరీలో తయారు చేస్తున్నారో వాళ్ళ మందు మాత్రమే అమ్మారు. ఇది ఫస్ట్ టైంలోనే విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజు అని చెప్పాడు. అతను ఏం చెప్పాడు, నేను కాదు, ఇతను కూడా పాత్ర ఉంది, వాళ్ళ ఇంట్లోనే మేము మీటింగ్ పెట్టాము, నాది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారమే అన్నాడు. ఆ తర్వాత మిథున్ రెడ్డి కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధనంజయ రెడ్డి ఉన్నాడు అన్నాడు, కృష్ణప్రసాద్ ఉన్నాడని చెప్పాడు. ఇట్లా మేము పాత్రదారులమే కానీ సూత్రధారులం కాదని చెప్పేశాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ధనంజయ రెడ్డి, అతను కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు అక్కడికి వెళ్ళారు సుప్రీంకోర్టు బెయిల్ కోసం. వాళ్ళకి అక్కడ రిజెక్ట్ చేశారు. ఇంత క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉండగా ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందుల వీళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా సిట్ అధికారులు అసలు వీళ్ళు చెప్పిన సమాధానాలు అందకుండా చెక్కకుండా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు ఇతను కృష్ణమోహన్ రెడ్డి గారి కొడుకు కంపెనీలో ఒక్కసారిగా మీకు పెట్టుబడులు ఎలా పెరిగినాయి అని అంటే, అది నన్ను అడిగితే నేను అలా చెబుతాను, అది నా కొడుకుకి సంబంధించిన కంపెనీ అని చెప్పాడు. అలాగే ధనంజయ రెడ్డి బంధువుల గురించి అడిగితే నా బంధువుల గురించి అయితే నాకేం తెలుస్తుంది అన్నాడు. మీ అకౌంట్లో కూడా ఒకసారిగా అమౌంట్లు పెరిగినాయి కదా అని పెరిగినాయి అని అడిగారు వాళ్ళు. అడిగితే దానికి కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఇట్లా ఎక్కడికక్కడ తప్పించుకుంటా వెళ్ళిపోయారు సిట్ అధికారులు. ఇప్పుడు ఇంకొకసారి కూడా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తారు, మొత్తం ఎవిడెన్సెస్ కూడా ముందు పెట్టి అడుగుతున్నారు. తర్వాత ఈ మీరు అన్నట్టు మిథున్ రెడ్డికి ఇంతకుముందు
కొంత రిలీఫ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అడిగితే ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇవ్వటం కుదరదు, మీరు వెళ్ళి హైకోర్టులో చూసుకోండి మీ స్టేట్ హైకోర్టులో అన్నారు. స్టేట్ హైకోర్టు కూడా ఇవ్వదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఎక్స్టెండ్ చేయడానికి నిరాకరించిందంటేనే అక్కడ హింట్ ఉంది ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వటం కుదరదని. కాబట్టి ఇప్పుడు ఇందులో సూత్రధారులు అందరూ కూడా అసలు అరెస్ట్ అయిన వాళ్ళలో ఇప్పుడు రాజ్ కసిరెడ్డి లోపల ఉన్నాడు, తర్వాత వచ్చేసి ఇతను సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, గోవింద్ బాలాజీ ఆయన ఉన్నాడు, తర్వాత దిలీప్ ఉన్నాడు, తర్వాత వచ్చేసి ఐదో అతను అవినాష్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇవాళ లోపల ఉన్నారు. మిగిలిన వీళ్ళని కూడా లోన తీసుకుంటారు. ఇప్పుడు ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు. అరెస్ట్ చేయకపోతే వాళ్ళు చెప్పరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అరెస్ట్ అయ్యి పోలీస్ ముందు చెప్పాల్సిన చెప్పకుండా తప్పించుకున్నా కూడా క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అందువల్లే మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేకపోయిన కారణం. రాజ్ కసిరెడ్డి కానీ బాలాజీ గోవింద్ కానీ చాలా క్లియర్ ఎవిడెన్సెస్ ఆల్రెడీ సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి, ప్రతి వాళ్ళ దగ్గరికి సంబంధించి కూడా ఉన్నాయి. పోలీసు ముందు వీళ్ళు ఒప్పుకోకపోతే వచ్చిన నష్టమే లేదు. రేపు కోర్టులో వాళ్ళు రకరకాల ఎవిడెన్సెస్, ఆడియో విజువల్ ఎవిడెన్సెస్, రికార్డెడ్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతారు. చాలా తీవ్రమైన శిక్ష పడుతుంది. రెండోది ఏంటంటే వీళ్ళందరూ కూడా చెప్తుంది మాకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేశామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపు తట్టడానికి ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఏం లేదు. ఫస్ట్లో అనుకున్నారు ఇది ఎంత డీప్గా ఇంకా వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నారు, కానీ వెరీ బిగినింగ్లోనే వాళ్ళే ఓపెన్ చేశారు డోరు. ఇప్పుడు కోట గోడలు తలుపులు పగలగొట్టి వెళ్ళాలనుకున్నారు వాళ్ళు, ఎంత కష్టమేమో అనుకున్నారు. గోల్కొండ కోటలాగా ఉంటుంది ఈ మొత్తం కుంభకోణం అని. అసలు వెళ్ళగానే ముందు దర్వాజాలు ఓపెన్ చేశారు వాళ్ళే, ఎందుకంటే మూలాలు ఏంటి, మూల విరాట్ ఎవరు అన్నీ చెప్పేశారు. వాళ్ళు చాలా అంచనా, అంటే సిట్ అధికారులు చాలా కష్టం అవుతుంది దీన్ని అంతా తీసుకురావటం బయటికి, అంటే వీళ్ళు చెప్పరేమో అని. వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వీళ్ళు కూడా కొలాబరేట్ చేశారు వాళ్ళు చూపించిన ప్రతి ఎవిడెన్సెస్ని. వీళ్ళిద్దరు మాత్రం మాకు తెలియదు, అది మాకు సంబంధం లేదు, మా బంధువులు ఆస్తులు పెరిగితే, అంటే బ్లడ్ రిలేటివ్స్, క్లోజ్ నిట్టెడ్ రిలేటివ్స్ ఆస్తులు కూడా బినామీల్లో వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు రేపు వాళ్ళని కూడా అడుగుతారు, వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళు ఎందుకు నెత్తి మీద వేసుకుంటారు, ఈ మాకు సంబంధం లేదు ఫలానా ఆయన తీసుకొచ్చారు, వాళ్ళు కూడా చూపించాలి కదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకసారిగా ఎట్లా పెరుగుతాయి, తర్వాత అంతకుముందు గట్టిగా 5,000 లేని అకౌంట్లో కోట్ల రూపాయలు పడినాయి. దానికి ఏమన్నా సపోర్టింగ్ ఎవిడెన్స్ చూపించగలుగుతారా? వాళ్ళు ఏం బిజినెస్లు చేశారు, పలానా ఆయన వాడుకున్నాడు నా అకౌంట్ని అని, అంతే కదా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నంద్యాల ఎస్పీవై ఆయన అగ్రోస్ అకౌంట్ని ఈ కుంభకోణంలో సూత్రధారులు వాడుకున్నారు. అసలు వాళ్ళకి తెలియదు కంపెనీ వాళ్ళకి. అట్లాగే ప్రతిదీ అంటే కబ్జాలు చేయటం, డిస్టిలరీలు కబ్జాలే కాదు అకౌంట్లను కూడా కబ్జా చేశారు, అంటే హైజాక్ చేశారు అకౌంట్లని. కబ్జా అనలేము, హైజాక్ చేశారు. ఇప్పుడు వీళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉన్నటువంటి భారీ ఆస్తులు అన్నీ కూడా రేపు వాళ్ళని నోటీసులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పేర్లు చెబుతారు. వీళ్ళు ఇందులో నుంచి వచ్చినాయే తప్ప మాకు కూడా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదని చెప్పాలి కదా, లిక్కర్దే చెబుతారు. కాబట్టి లిక్కర్లో మెయిన్ బెనిఫిషరీస్ కాదని చెప్పట్లేదు. వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, కానీ అల్టిమేట్ బెనిఫిట్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేది రేపు బయటకు వస్తుంది. వచ్చినప్పుడు గతంలో చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయాల్సిన సందర్భాలు, లల్లూ ప్రసాద్ యాదవ్ ఫాడర్ స్కామ్లో పసుదానా కేసులో అరెస్ట్ చేశారు కదా, జయలలితను కూడా ఇన్అప్రాప్రియేట్ అసెట్స్ కేసులో అరెస్ట్ చేయటం, 4,000 కోట్లు ఆస్తుల్ని జప్తు చేసి తమిళనాడు ప్రభుత్వానికి కూడా కోర్టు ద్వారా జమ చేశారు ట్రెజరీలోకి. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఆస్తుల్ని కనుక సీజ్ చేసి రెవెన్యూ రికవరీ కింద ప్రభుత్వాలకు కూడా జమ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులు కూడా.